నువ్వు ఏ రోజన్నా హద్దుల్లో ఉన్నావా? నువ్వు పాటించి కదా మిగిలిన వాళ్ళకి చెప్పాలి. సాంప్రదాయని సుప్పుని శుద్ధపోసని లెక్క కబుర్లు కాదు చెప్పేది. మనం ముందు నువ్వు చేసేటటువంటి బ్రోకరిజం గురించి చెప్పు. నువ్వు చేసేది రాజకీయ బ్రోకరిజం కదా. మన స్పెషల్ ఫ్లైట్ వేసుకొని విజయవాడ ఏ బ్రోకర్ పని కోసం వెళ్ళావు? పొద్దున పూట 11ంటికి బేగంపేటలోకి వెళ్ళి మళ్ళీ సాయంత్రం 5ంటికి బేగంపేట ఎట్టొచ్చావు? 13 సీటర్ల స్పెషల్ ఫ్లైట్తో ఏ బ్రోకర్ పని చేయడానికి వెళ్ళావు? పక్తు రాజకీయ బ్రోకర్ నువ్వు చేసేది రాజకీయ బ్రోకరిజం. నువ్వు మళ్ళీ మీడియా అని చెప్పు మాకు. మీడియా అంటే పరువు పోద్ది. రాజకీయ బ్రోకరిజం సంస్థ నడుపుతున్నా అంటే చాలా క్లియర్గా క్లారిటీగా ఉంటుంది. చేతిలో మీడియా ఉందని అమాయకులైన ఆడవాళ్ళకు మరకండించే ప్రయత్నం చేస్తే ప్రభుత్వంలో కీలక భూమికి పోషించే అధికారులు చేతులు ముడుచుకొని ఉంటారా? నువ్వు చేసిందేంటి? రాజశేఖర్ రెడ్డి గారి కుటుంబ సభ్యుల మీద, మహిళల మీద, ఆఖరికి భారతమ్మ గారి మీద మీరు రాసినటువంటి వార్తలు, మీరు పెట్టినటువంటి తమ్మునెళ్ళు, ఆఖరికి దేవుణ్ణి కూడా వదలలేదు కదా. మీరు రోజా గారి మీద కానీ లేదంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మహిళల మీద కానీ మీరు పెట్టినటువంటి తమ్మునెల్స్, కడుపుకి అన్నం తినేవాడు ఎవడన్నా ఆ తమ్మునెల్స్ పెడతాడా? రాధాకృష్ణ, నువ్వు తింటలేదు కాబట్టి ఆ తమ్మునెల్స్ పెట్టావు. ఇంకా నువ్వు ఏదైతే శుద్ధపోస మాటలు మాట్లాడు మాకు దయచేసి.